హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగారి. వెల్కమ్ టు సత్యగారి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ఈరోజు December 31. సో మనం ఏం చేస్తున్నాం? ముగ్గులు వేస్తున్నాం అనమాట. December 31 ఈవినింగ్ 5 అయింది. ఇప్పుడు 5 PM మేమైతే రంగోలీ వేస్తున్నాము. ఆల్రెడీ మన దివ్యగాడు అయితే పేడకల్లా పని వేసింది. మేమైతే రెడీగా ఉన్నాము. సో గైస్, మీరు కానీ మా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మాత్రం ఆలస్యం చేయకుండా మన రంగోలీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్, ఫస్ట్ అయితే మన దివ్యగాడు పేడకల్లా పేస్తున్నాడు అనమాట. మా వాకిలంతా కూడా పేడకల్లా పేస్తుంది. సో ఏంటి అంటే మేము కలర్స్ కూడా పెట్టాము బయట. సో న్యూ ఇయర్ కాబట్టి December 31, Jan 1 కలర్స్ అయితే చాలామంది కొనుక్కుంటారు. సో కలర్స్ అయితే పెట్టామన్నమాట సేల్ చేద్దామని. కలర్స్ అండ్ అలాగే మెరుపులు కూడా పెట్టాము. డిఫరెంట్ కలర్స్లో మెరుపులు, మళ్ళీ మిక్స్డ్ కలర్స్ వచ్చేలా మెరుపులు అవన్నీ కూడా పెట్టామన్నమాట. సో మన దివ్యగాడు అయితే పేడకల్లా వేసేస్తుంది. మా దివ్య ఏంటి అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా పనులు అయితే చేస్తుంది అనమాట. మా మావయ్య అన్ని పనులు నేర్పించారు మా దివ్యకి. సో ఏంటి అంటే లేజీ పడకుండా చాలా యాక్టివ్గా మన దివ్యగాడు అయితే పనులు అయితే చేసేస్తుంది. నువ్వు ఇట్స్ హ్యాపీ న్యూ ఇయర్. ముగ్గు దాస్తుంది దివ్య. ముగ్గు చూపించు దివ్య. గాయస్, దిస్ వన్. దిస్ ఇస్ సెకండ్ వన్. సో గాయస్, ఫస్ట్ మనకి ముగ్గులు పెట్టాలంటే ముగ్గు కావాలి కదా. సో మా ఇంట్లో ముగ్గులో మేము వరిపిండి కలుపుకుంటాము. సో ముగ్గు ఎంత ఉందో దానికి సమానంగా వరిపిండి కలుపుకుంటే మనకి పూత అనేది బాగా వస్తుంది, ముగ్గు అనేది బాగుంటుంది, బ్రైట్గా మెరుస్తుంది. సో నేను ఇప్పుడు వరిపిండి కలుపుకుంటున్నాను. ఓకే, ముగ్గులో వరిపిండి కలుపుకుంది దివ్య. అంచనా ప్రకారం కలిపేస్తావు కదరా? అంతే, కొలతలు అవి ఉండవు. గైస్, ఆల్రెడీ కల్లాపు అయితే వేసేసాము. సో ముగ్గులు కూడా చూసారా, ఈ బుక్లో ఉన్న ముగ్గులు అయితే దివ్య కూడా వేస్తుంది. ఇప్పుడు ఏంటి అంటే కలుపుతుంది ముగ్గు. గైస్, బాగా కలుపుకోవాలి ముగ్గు వరిపిండి బాగా కలిసేలా, లేకపోతే పోత సరిగ్గా రాదు. చూసారా, ఇందాక కలర్ వేరే ఉంది, ఇప్పుడు కలర్ వేరే ఉంది, కొంచెం వేరేగా ఉందిరా. ఇప్పుడు వైట్గా ఉంది, ఇందాకడేమో సిమెంట్ కలర్లో ఉంది. బాగుంది, నీట్గా పూత బాగా వస్తుంది. బ్రైట్ అవుతుంది నా ముగ్గు, బ్రైట్గా మెరుస్తుంది వైట్. లాస్ట్ ఇయర్ చూసావు కదా నువ్వు? చూసాను లాస్ట్ ఇయర్. గైస్, మా వీడియో చూడండి. లాస్ట్ ఇయర్ సంక్రాంతి ముగ్గులు వేసినప్పుడు పెట్టాము వీడియో తీసి, అది కూడా చూడండి ఐ కార్డ్స్ లో. సో గాయస్, మనం ముగ్గు అయితే కలిపేసుకున్నాము. అంటే ఇంత పట్టొచ్చు లేదో మనం ముగ్గుని బట్టి ఉంటది అన్నమాట. మనం పెట్టుకునే ముగ్గుని బట్టి మనకి ముగ్గు ఎంత పడుతుంది అనేది ఉంటది. పోతేయాలి కదా, పూతకి అవి ఉండాలి కాబట్టి ముందే కలిపేసుకుని ఉంచుకుంటాం వరిపిండి అవి. సో నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మిగిలిని, సో అవి మీకు చూపిద్దామని బయటకు తీసాను అనమాట. లాస్ట్ ఇయర్ మిగిలిన కలర్స్ అన్ని. సో ఇగో ఇవి మెరుపులు తమ్ముడిని పెద్ద ప్యాకెట్స్ తెమ్మంటే మొత్తం అట్ట తెచ్చేసాడు అనమాట. లాస్ట్ ఇయర్ స్టోన్స్. నెక్స్ట్ ఇవి కూడా వేస్తాను నేను ముగ్గులు. డిజైన్స్ బాగా వస్తాయి అన్నమాట. పైన ముగ్గు వేసుకుంటే డిజైన్ వచ్చేస్తుంది కింద. సో నెక్స్ట్ ఏంటంటే బార్డర్ కింద మేము ఈ గొట్టం యూజ్ చేస్తాం. ముగ్గొట్టం అంటారు దీన్ని ముగ్గొట్టం అంటారు. ఇది చిన్నది, ఇది పెద్దది. సో నెక్స్ట్ ముగ్గేసేసి ఎలా అంటే ఇప్పుడు ఇది ఒక సైడ్ ఓపెన్ ఉంటది, ఈ సైడ్ ఓపెన్ ఉండదు. సో ఇటు సైడ్ ఓపెన్ ఉంటది. సో ముగ్గు మనం ఇందులో వేసుకుని ఫుల్గా ఇక్కడ వరకు వేసేసుకోవాలి. సో మనం ఇలా పెట్టేసుకుని దాన్ని ఇలా అంటే మనకు ముగ్గు అనేది వస్తుంది అనమాట. మీకు అన్ని వీడియోలో చూపిస్తాము. సాయంత్రం బార్డర్ వేస్తాము. సో మీరు చూద్దరు కానీ. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నేను ఈరోజు ఏంటంటే ఈ ముగ్గు పెడుతున్నాను. సో మిడిల్లో ఈ నేమ్స్ రాస్తాను. సో ఇది ఒక ముగ్గు, ఇది సైడ్ డిజైన్. సో నెక్స్ట్ ఇది ముగ్గు మాట.
సో ఈ 2 ముగ్గులు పెడతాను. ఈ 2 ముగ్గులు పెడుతుంది, మిడిల్ లోనేమో హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ మెసేజ్ ఇయర్ విష్ వెల్కమ్ టు అని రాస్తాను. ఎస్ ఓకే గాయస్, మేమైతే ముగ్గులు వేయడానికి బయటకు వచ్చేసాము. ఈ లోపు ఏంటి అంటే కస్టమర్స్ వచ్చారనమాట, కలర్స్ కావాలి అని చెప్పేసి కొంతమంది పిల్లలు కస్టమర్స్ అయితే వచ్చారు. సో ఏంటి అంటే మోస్ట్లీ అందరూ కూడా 10 రూపీస్ 20 రూపీస్ పొట్లాలు అయితే తీసుకుంటారనమాట కలరు. సో ఈ కలర్స్ ఏంటి అంటే ఇందులో ఆల్రెడీ మెరుపులు మిక్స్ అయ్యి వచ్చినాయి. సో ఇసుక కానీ మనం సాల్ట్ కానీ ఏది కలపాల్సిన పని లేదనమాట. ఇది ఆల్రెడీ ప్రీమిక్స్ గానే మనకు వచ్చేసాయి కాబట్టి డైరెక్ట్ రెడీ టు యూజ్. సో ఏదైతే కలర్ మనం పర్చేస్ చేసుకున్నామో డైరెక్ట్ ముగ్గులు వేసేసుకోవచ్చు. దగ్గరగా అయిపోద్ది, అంటుకుపోద్ది, వాటర్ పీల్చేసుకుంటుంది, అటువంటి ఇష్యూస్ ఏం లేవన్నమాట. సో ఈ కలర్ అయితే నేను ఫస్ట్ టైం చూడడము చాలా బాగా అనిపించింది. సో కలర్స్ అయితే ఒక 1 వీక్ నుంచి కూడా బయట ఉంచాము, బాగా అడ్వర్టైజ్ అవుతాయి. కస్టమర్స్ అందరూ ఇంటి చుట్టూ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మన దగ్గరే పర్చేస్ చేసుకుంటారని చెప్పేసి. సో ఒక్కొక్కరు వస్తున్నారు, కలర్స్ అయితే సేల్ చేసాము. గొట్టం నిండా ముగ్గు అనేది ఫిల్ చేసుకోవాలి, బార్డర్ వేయడానికి, ఇది బార్డర్ వేయడానికి. సో ఇలా వేయడం అయితే స్టార్ట్ చేసి మనం క్లోజ్ చేసుకోవాలి ఇలా లోపలికి పెట్టి. చూసారు కదా. సో ఇలా ఇప్పుడు బార్డర్ వేస్తాం. ఎస్ ఏ గైస్ చూసారా, ఇంకా దివ్యాల ఇంటి దగ్గర అందరూ కూడా ముగ్గులు అయితే వేస్తున్నారు, ముగ్గులు రంగులు వేసుకుని. చిన్నపిల్లలు ఏ దివ్య గైస్, సో ఇలా ముగ్గొట్టంతో బార్డర్ వేసుకోవాలి. ఇది డిజైన్. ఇంకో డబల్ వేసేస్తాను. ఇది మా దివ్యాల హౌస్. బాగుంది. డబలా? డబల్ వేస్తాను. డబల్. ఓకే, డబుల్ బార్డర్ కంప్లీట్. ఎస్, డబుల్ బార్డర్ వేసింది దివ్య, మళ్ళీ డబుల్ బార్డర్ వేసింది. ఓకే. ఎస్ గైస్, మనం ఏమైతే I start? రంగులు అమ్మామో, ఎస్ గైస్, మనం ఏమైతే రంగులు అమ్మామో అయ్యే కలర్స్ మన ముగ్గుల్లో కూడా వేసేద్దాం. సో మళ్ళీ కస్టమర్స్ అయితే వచ్చారనమాట. వీళ్ళందరూ కూడా మా దివ్య వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుపక్క వాళ్ళు అనమాట. సో ఇలాంటి న్యూ ఇయర్ అన్నా, మళ్ళీ సంక్రాంతి పండగ అన్నా, ఇలాంటి వాటికి చాలా చిన్నపిల్లలు ఇష్టపడతారు. ఎందుకంటే కలర్స్ వేయొచ్చు, ముగ్గులు పెట్టుకోవచ్చు అని చెప్పేసి. నాకు చిన్నప్పటి నుంచి చాలా సరదా అనమాట. ఇప్పుడు నేను ఇప్పటికీ కూడా నేను ఇంటి దగ్గర ఉన్నాను అంటే కలర్స్ ముగ్గుల్లో పార్టిసిపేట్ చేస్తానే ఉంటాను. సో ఇప్పుడంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి సరదాగా వీడియోస్ కూడా తీస్తున్నాము. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయితే ఇలా వీడియోలు ఏమీ లేవన్నమాట. మాకు మేమే ఎంజాయ్ చేసేవాళ్ళం, నచ్చిన ముగ్గులు అవి కలర్స్ అవి పెట్టుకునే వాళ్ళము. సో ఇంకా అలా కస్టమర్స్ అయితే వస్తున్నారు. అంటే షాప్ ఉన్న వాళ్ళే కాదు, ఎవరైనా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా అంటే ఫెస్టివల్ కాబట్టి ఎవరైనా కొనుక్కుంటారు ఎక్కడైనా. సో ఇంకా ముందే ఒక 1 వీక్ 10 డేస్ ముందు నుంచే మనం ఇలా బయట కలర్స్ అవి పెట్టడం మనకు అడ్వాంటేజ్ అయిందండి. సో మన దివ్య తెలివిగా ఇలా కలర్స్ అన్నీ బయట పెట్టడం వల్ల ఏంటి అంటే సో మనకైతే కస్టమర్స్ అయితే ఎక్కువ మంది వచ్చారు. సో అందరూ కొనుక్కున్నారు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అందరూ అయితే మన దివ్య గారి దగ్గర తీసుకున్నారనమాట. మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇంటి దగ్గర మాది షాపే కాబట్టి, ఇంటి దగ్గర మా మమ్మీ, మా డాడీ ఇంకా పొట్లాలు అవి కడతారు కాబట్టి చిన్నప్పుడు షాప్‌లో ఉండేదాన్ని. సో 10థ్ వరకు కూడా నేనైతే ఇంటి దగ్గర షాప్‌లోనే ఉన్నాననమాట. స్కూల్‌కి వెళ్ళేదాన్ని. సో ఇంటి దగ్గర ఉండి చదువుకునేదాన్ని కాబట్టి సాయంత్రం టైంలో ఖాళీ ఉన్నప్పుడు నేనైతే షాప్‌లో కూర్చొని చదువుకునేదాన్ని. షాప్‌లో ఎక్కువ కూర్చునేదాన్ని. ఎందుకంటే మా ఇల్లు, షాపు కలిపే ఉంటాయి కాబట్టి షాప్‌లో కూర్చునేదాన్ని. సో 10థ్ అయిపోయాక నూజివీడు కాబట్టి అంత టైం తెలియలేదు. సో ఆఫ్టర్ 10థ్ అంత టైం అయితే నాకు కుదరలేదనమాట. అయితే ఫస్ట్ ముగ్గు స్టార్ట్ చేసాక, ముగ్గు పెట్టేసాక అప్పుడు లాస్ట్ లో నేమ్స్ రాస్తాం. 2 ముగ్గులు వేస్తాము First మధ్యలో. ఇది, ఈ ముగ్గు. ఎస్, స్టార్ట్. ఇక్కడ పెట్టానా? బుక్ ఎక్కడ పెట్టుకుంటావు? బుక్ పట్టుకుంటావా? గడ్డిలో పెడతాను. ఎస్, గైస్ ముగ్గులు అయితే మేము డిసైడ్ చేసినవి ఏది కూడా చుక్కల ముగ్గు కాదనమాట. సో అన్ని డిజైన్
ముగ్గులే. సో దివ్య గారు హాఫ్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మనం వీడియో కంటిన్యూ చేద్దాం. ముగ్గు అయితే ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఎస్ గైస్, కంప్లీటెడ్. యా దివ్య, కంప్లీట్. వావ్, ఇది ప్లెయిన్ అనమాట. జరా కంప్లీట్. బాగా ఇది ప్లెయిన్ కలర్స్ వేసాక సూపర్ ఉంటుంది. కలర్స్ వేసాక బాగుంటుంది. బార్డర్లు వేసి కొంచెం కొంచెం అక్కడక్కడ తడిగా ఉంది. కలర్స్ వేసాక మనం అక్షరాలు అయి రాసేటోడికి ఆరిపోద్ది. లాస్ట్ లో వేద్దాం కలర్స్. లాస్ట్ లో వేద్దాం. ఓకే డన్. ఇప్పుడు సైడ్ డిజైన్స్ కూడా వేసేస్తాను. ఓకేరా, బాగుంది కదా, చాలా బాగుంది. సైడ్ డిజైన్స్ అటు వెళ్ళు. గైస్ కమెంట్ చేయండి ప్లెయిన్ ముగ్గు ఎలా ఉందో. లాస్ట్ లో వేద్దాం ఎందుకంటే చూసుకుంటే ఇది రావాలి. ఇక్కడ కొంచెం తడిగా ఉంది. గైస్ ఇప్పుడు సైడ్ డిజైన్స్ కదరా అవి. అవునవును, సైడ్ డిజైన్స్ వేస్తుంది దివ్య. సో వన్స్ మనం ముగ్గులు వేసుకునేటప్పటికి ఇదంతా కూడా ఆరిపోతుంది. తొక్కేసే అన్నమాట రోడ్డు మీద ఉండడం వల్ల. అక్కడ గడ్డి సాయి వచ్చి క్లీన్ చేస్తాడు. సో ఈసారి అయితే అలా ఉంచేసాం. సంక్రాంతికి క్లీన్ చేసి అప్పుడు వేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి సైడ్ డిజైన్స్ గైస్. అది వచ్చేసి బార్డర్ అనమాట. నెక్స్ట్ ఇటు సైడ్ ఏట్రా ఆ పెద్ద ముగ్గు వేస్తావు ఇప్పుడు. ఈ పక్కన మా బార్డర్ వేయాలి. ఓకే, ఇక్కడ కూడా మన దివ్య గారి డిజైన్ వేసింది. నెక్స్ట్ సెకండ్ ముగ్గు అనమాట. ఇది వేస్తున్నాం సెకండ్ ముగ్గు. బుక్స్లో అలా ఉంటాయి, డైరెక్ట్గా వేస్తే చాలా బాగుంటాయి. గాయస్ ఇలా ముగ్గులు పెడుతూ ఉంటే మా మమ్మీ నాకు వీడియోస్ పంపించింది అనమాట. మా మమ్మీ ఇంటి దగ్గర పేడకల్లా వేసేసి శుభ్రంగా ముగ్గులు పెట్టేసి కలర్స్ అవి వేసేసారు. సో నేను ఇంటి దగ్గర లేని వీడియో చేసుకోవాలి అని చెప్పేసి నేనైతే ముందే వచ్చేసాను దివ్య వాళ్ళ ఇంటికి మధ్యాహ్నం భోజనం చేసేసి. ఇంకా మా మమ్మీ ఇంకా మాకంటే ఫాస్ట్గా పెట్టేసింది ఇంటి దగ్గర ముగ్గులు. సో మాకైతే వీడియోస్ పెట్టింది వాట్సాప్లో. నేను చూసి సర్ప్రైజ్ అయ్యి, అంటే మా మమ్మీకి కాలు నొప్పులు కాబట్టి ఏమీ పెట్టదేమో ఈసారి అనుకున్నాను. బట్ సర్ప్రైజ్ ఇచ్చింది అనమాట మా అమ్మ. సో ఇంకా మీ అయిపోయినాయా ముగ్గులు అని చెప్పి మా మమ్మీ అడుగుతుంటే ఇంకా అవ్వలేదు, మేము ఇంకా నార్మల్ స్కెలిటన్ వేయడంలోనే ఉన్నాము, ఇంకా కలర్స్ కూడా స్టార్ట్ చేయలేదు అంటే మా మమ్మీ నవ్వారు అనమాట. సో ఇంకా ఇలాగా మా ముగ్గులు అసలు ఏం వేస్తున్నాము ఏంటి ప్లాన్ అంతా కూడా మా మమ్మీకి చెప్పాము. ఇలా సరదాగా మాట్లాడుకున్నాం అనమాట. ఏంటి అంటే సో ఇలాంటి పండుగలు ఏమన్నా ఫెస్టివల్స్ వస్తే మన లేడీస్కి ఇంకా హడావుడి అనమాట. సో ఏం బట్టలు వేసుకోవాలి, ఏం ముగ్గులు పెట్టాలి, ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలి, ఏం పిండి వంటలు వండుకోవాలి, ఇలా అనమాట. సో ఇంకా December 31 రోజే ఎర్లీ మార్నింగ్ నుంచే మా ఇంట్లో కొత్త సంవత్సరం పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. సో నాకైతే బాగా అనిపించింది. మా మమ్మీ వేసిన సింపుల్ ముగ్గులు కూడా చాలా క్రియేటివ్గా ఉన్నాయి. సో ఆ ముగ్గులన్నీ కూడా ఈ వీడియోలో లాస్ట్ అయితే నేను యాడ్ చేస్తానండి, క్లిప్స్ అన్నీ కూడా. అండ్ అలాగే మా వీధిలో ఎలా ముగ్గులు పెట్టారు సింపుల్గా అవన్నీ కూడా నేనైతే ఇమేజెస్ అయితే ఈ వీడియో ఎండింగ్లో నేనైతే యాడ్ చేస్తాను. సో ఇలా అయితే మా మమ్మీతో సరదాగా వీడియో కాల్ అయితే మాట్లాడేశాను. మా మమ్మీ ఎందుకు అంత టైం పెడుతున్నారు, 4 గంటలు అయిపోయింది, ఇంక కానివ్వండి అని చెప్పి మా మమ్మీ అయితే తొందర పెట్టేటప్పటికి ఇంకా మేమైతే ఫాస్ట్గా ముగ్గులు పెట్టడం ఇంకా స్టార్ట్ చేసేసాము. సో ఇప్పటి వరకు అయితే నేను ఎప్పుడు దివ్య పెడితే తీసేదాన్ని, బట్ ఈసారి అయితే దివ్య కలర్స్ వేస్తుంటే నేను కూడా హెల్ప్ చేశాను అనమాట, కొంచెంసేపు వీడియో స్టాప్ చేసి. సో వన్స్ వీడియో కాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిజ్యూమ్ చేసాము ముగ్గులు పెట్టడం. గైస్ చూసారా, ఇది వేసామన్నమాట. లోటస్ డిజైన్లో ఉన్న రంగులు వేస్తాము. ఫస్ట్ అయితే గోళీ వేసాం, తర్వాత రంగులు వేసాక రంగోలీ. ఇప్పుడు సైడ్ డిజైన్స్ ఏంటంటే మేము ముగ్గులు వేస్తుంటే మధ్యలో కస్టమర్స్ వస్తున్నారు. కస్టమర్స్కి మేము రంగులు అమ్మిన తర్వాత మేము మా ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. సో కొంచెం స్లోగా అయితే వేస్తున్నాము, ఫాస్ట్గా వేసేస్తాం. గైస్ సీ అవర్ సైడ్ డిజైన్. నెక్స్ట్ నీరసం వచ్చింది, ఇంకో 2 ముగ్గులు వేద్దామా? ఎస్, ఇంకో 2 ముగ్గులు వేద్దామా? ఇంకేంటి బాబాయ్? గైస్ యాక్చువల్గా ఇంకా ఎక్కువ వేద్దాం అనుకున్నాం, కానీ వీటికి క్విట్ అయిపోతున్నాం అనమాట. సో అక్కడ ఆ ముగ్గు సింపుల్గా, ఇక్కడ ఈ ముగ్గు, మధ్యలో న్యూ ఇయర్. గైస్ మేమైతే హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్ రాయడం స్టార్ట్ చేస్తాం. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ 2026 ఇలా రాస్తామన్నమాట. దీస్ ఆర్ అవర్ సింపుల్ రంగోలీ.
ఇంకా ఇది అయిపోయాక నెక్స్ట్ కలర్స్ వేసేయడమే. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా ముగ్గులు ఎలా ఉన్నాయో. వీఆర్ బిగినర్స్ అనమాట. సో ముందే చెప్పేస్తున్నాను, మా ముగ్గులు ఏవి కమెంట్ చేయొద్దు, బాగోలేదని చెప్పొద్దు, బాగుంటే బాగున్నాయని చెప్పండి, బాగోపోతే అసలు ఏమీ చెప్పొద్దు. వెల్కమ్ 2026 అయిపోయినాయి గైస్. మా అమ్మ కూడా ఇంటి దగ్గర రంగోలీ వేసింది, సింపుల్గా ముగ్గులు అవి వేశారనమాట మా మమ్మీ కూడా. సో అవి కూడా లాస్ట్లో, ఈ వీడియో లాస్ట్లో మీకు రికార్డ్ చేసి చూపిస్తాను. ఇప్పుడే మమ్మీతో వీడియో కాల్ మాట్లాడాను, ముగ్గులు అవి చూపించారనమాట. సో ఇంటికి వెళ్ళాక డీటెయిల్డ్గా వీడియో అయితే క్లారిటీగా తీస్తాను గైస్. మన దివ్య గారు చూసారా, శంఖము, రోజెస్ నీట్గా అన్నీ రాసేసింది. వాకిలంతా చాలా నిండుగా ఉంది. దివ్య సూపర్. సో గాయస్ మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయినాయి, ముగ్గులు పెట్టేసాము, లెటర్స్ కూడా రాసేసాము. సో అన్ని కంప్లీట్. ఏ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు, అసలు కలర్స్ అయితే టాస్క్. టైం ఇప్పుడు 7:45 అయ్యింది. 6కి స్టార్ట్ చేసాం. ఎంత? 1.5 అయింది. మోర్ దెన్ 1.5 అవర్ వేసారు మేడం గారు. ఇప్పుడు మళ్ళీ కలర్స్, మళ్ళీ పూత పూయాలి బాబు. స్టార్ట్. ఏ గైస్ కలర్స్ వేయడం అయితే స్టార్ట్ చేస్తాము. ఏ కలర్స్ వేసాక బాగుంటుంది. దివ్య ఏ క్యూట్. గైస్ కలర్స్ అయితే వేయడం అయిపోయిందనమాట. సో సెకండ్ లేయర్ దివ్యగడైతే పూత వేస్తుంది. చూసారా, బ్రైట్గా ఉందన్నమాట. ఇలా పూత వేసిన తర్వాత ముగ్గులు చాలా బ్రైట్గా ఉంటాయి. త్వరగా ఫినిష్ చేసేద్దాము. ఫస్ట్ ముగ్గు కంప్లీట్ అయిపోయింది గైస్, మన ఫస్ట్ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. సో చాలా కష్టపడేసింది, చాలా బ్రైట్ గా ఉంది దివ్య. సెకండ్ లేయర్ వేసిన తర్వాత సెకండ్ ముగ్గు వేసాక అప్పుడు లెటర్స్. ఎస్ గైస్, కమెంట్ చేయండి ఎంత బ్రైట్ గా ఉందో మన ముగ్గు. గైస్ ఈ ముగ్గు అయితే ఎక్స్ట్రాడినరీ అనమాట. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా బాగా వచ్చింది. లిటరల్లీ నాకైతే చాలా బాగా నచ్చింది. మీరైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ముగ్గు ఎలా ఉందో. సో గాయస్ పూత అయితే వేస్తున్నాము. సెకండ్ రంగోలీ అనమాట. పూత అయితే వేస్తున్నాము. రంగులు వేసింది, నీరసం వచ్చింది దివ్యకి, నోట్లో మాటలు కూడా రావట్లేదు. నేనే కోరస్ ఇస్తాను గైస్. ఇది వచ్చి మన సెకండ్ రంగోలీ అనమాట. పూత వేసాక డబల్ లేయర్ అందంగా ఉంటుంది, లేదనుకోండి డల్గా ఉంటుంది అనమాట రంగోలీ. దిస్ ఈజ్ సెకండ్ వన్ గైస్. చూడండి అందరూ వేసుకుంటున్నారు రంగోలీ, ఇంకా దివ్య వాళ్ళ ఇంటి దగ్గర అందరూ కూడా. సో లేడీస్ అందరూ వచ్చారు, సరదాగా రంగోలీలు అయితే వేసుకుంటున్నారు. అందరిది ఇన్ ప్రోగ్రెస్లో ఉందన్నమాట రంగోలీస్. మందు కూడా ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. టోపీ పెట్టుకున్నావా గైస్? దోమలు కుట్టేస్తున్నారా? లేడీస్ డిస్కషన్, సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. ఏంటంట దోమలు కుడుతున్నారు అంటే అడుగు ఒప్పుకుంటున్నాడు. నన్నే కుట్టేస్తున్నా, నేనేం చేయను. ఒరే దోమలు కుడుతున్నారా గైస్? మంది సిట్టింగ్ వేసేసింది. పన్నీ ఎవ్రీ ఇయర్ ఇలాగే వేస్తాం సరదాగా రంగోలీ అందరం కలిసి. మరి అంటే అరిచేసారు. ఓకే పిల్లలు వచ్చారు కదరా మీకు. మరి ముగ్గులు వేస్తుంది దివ్య తల్లి, మధ్యలో పిల్లలు వచ్చారన్నమాట. వీడియో తీస్తారు. నా ముగ్గులు బాగున్నాయంట. బాగున్నాయా? ఆ ముగ్గు బాగుందా? ఈ ముగ్గు ఎలా ఉంది? బాగుంది. ఆ ముగ్గు బాగుందా? ఈ ముగ్గు బాగుందా? బాగుందిరా. రెండు బాగున్నాయి. రెండిట్లో ఏది బాగుంది? అది బాగుంది కదా. రెండు ఏది బాగుంది? ఏది నచ్చిందిరా నీకు? నీకురా? రెండు. సేఫ్ గా చెప్పారు వీళ్ళు. నా పార్టీ. ఇది వచ్చేసి సెకండ్ ముగ్గు అన్నమాట, సెకండ్ రంగోలీ. ఇది కూడా చాలా క్యూట్ గా, చాలా సింపుల్ గా వచ్చిందండి. సో కలర్స్ అన్ని కూడా మేము అనుకున్నట్లే వేసాము. ఏది మీ ముగ్గు బాగాలేదంటే మళ్ళీ గొడవ పెడుతుందండి. రెండు బాగున్నాయని చెప్పి ఎస్కేప్ అయ్యారు. ఇప్పుడు లెటర్స్ వేసేద్దాం.
ఒక్కొక్క కలర్, ఒక్కొక్క లెటర్, ఒక్కొక్క కలర్. ఇది ఫినిష్ అయిపోయింది గైస్. నెక్స్ట్ లెటర్స్ కేసెస్ ఒక్కొక్క కలర్, ఒక్కొక్క లెటర్ వేసేద్దామా? ఓకేరా. ఏంటి అంటే చలి ఎక్కువగా ఉందన్నమాట. సో మనకి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మంత్ అంతా కూడా చలి అనేది ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్గా సంక్రాంతి అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. శివరాత్రి వరకు మనకి చలి అయితే ఉంటుంది అనమాట. ఇంకా చలిలోనే ముగ్గులు వేస్తున్నాము గైస్. ఇప్పుడు దివ్య తల్లి కలర్స్ లెటర్స్కి వేస్తుంది. చాలా బాగుంది దివ్య, నైస్. ఇది చాలా బాగుంది, ఇది నా ఫేవరెట్. దివ్య ఈ ముగ్గు నా ఫేవరెట్. మరి అది అది సెకండ్ ఫేవరెట్. నేను కూడా సేఫ్గా చెప్పాను కదా, బట్ క్లారిటీ ఇచ్చాను. ఇది నా ఫస్ట్ ఫేవరెట్ అని, మోస్ట్ ఫేవరెట్. అది చిన్నగా సింపుల్గా వేసేసాను మరి. ఇది కదా మెయిన్ గుమ్మం దగ్గర. ఇంకా ఇది బాగుంది, చాలా పెద్దగా ఉన్నాయి. రెడ్ కూడా వేసుకోవచ్చు. రోజు రోజ్, పింక్ రోజ్ మనది. రైస్ కలర్స్ వేస్తుంది. వన్స్ కలర్ వేసిన తర్వాత మళ్ళీ పోతేస్తుంది అనమాట. చాలా కష్టపడుతున్నాం. ఎప్పుడు స్టార్ట్ చేసాం? 6కి స్టార్ట్ చేసాం. ఇప్పుడు 9:30 అయింది. 3:30 గంటలు గ్రీన్ ఎండింగ్. గైస్ మా ముగ్గులు అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయాయి. అప్పుడు మళ్ళీ ఇంకో కస్టమర్ వస్తే కలర్స్ అయితే సేల్ చేసామన్నమాట. ఇక్కడ ఏంటి అంటే అందరూ కూడా లేట్ నైట్ వేసుకుంటారనమాట ముగ్గులన్నీ కూడా. మాకైతే ఈ ముగ్గులు ఫినిష్ అయ్యేటప్పటికి 10 అయిందండి, 10 to 10:30. అండ్ ఈసారి అయితే కొంచెం త్వరగానే వేసేసామని చెప్పాలి. బట్ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అయితే మాకు 11:30 అయిపోయింది అనమాట. నేను ఇంటికి వెళ్ళేటప్పటికే 12:30, 1 అయిపోయింది. బట్ దివ్యకి అయితే చెప్పాను, ఈసారి సంక్రాంతికి అయితే పేడకల్లాపు మార్నింగ్ 11కి వేసామని. ఎందుకంటే ముగ్గులు పెట్టడం ఈవినింగ్ 3కి స్టార్ట్ చేసేద్దాము. సో దట్ మనకి ఎర్లీగా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోద్ది అని చెప్పాను అనమాట. సరే అన్నది. సో ఇవైతే మేము వేసిన క్యూట్ క్యూట్ రంగోలీ అనమాట. సైడ్ డిజైన్స్, ఫ్లవర్స్ డిజైన్స్ అన్నీ వేసాము మేమైతే. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇలా వాకిట్లో కలర్ఫుల్గా ముగ్గులు. గైస్ ఫైనల్గా రంగోలీ అయితే కంప్లీట్ అయిపోయింది. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ రిజల్ట్ అనమాట. సో అందరికీ కూడా విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ 2026. సో ఎస్పెషల్లీ వీ ఎంటర్డ్ ఇంటూ 2026 టుడే. సో హ్యాపీ హ్యాపీ చాలా బాగా హ్యాపీ పెట్టాను. హ్యాపీ న్యూ ఇయర్. సో చూడండి మా రంగోలీ ఎలా ఉంది ఏంటి అన్నీ కూడా మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీ కమెంట్స్ అన్నీ కూడా మేము చదువుతాము. అరౌండ్ 4 hours టైం పట్టిందనమాట రంగులు వేయడానికి. ముగ్గులు అన్నీ కూడా మనకైతే 4 hours టైం పట్టింది. కుడోస్ టు దివ్య. నేను కూడా చేసాను గైస్, కలర్స్ అవి వేసాను నీట్గా. చెప్పరా దివ్య కలర్స్ వేసానని? సో గాయస్ వదిన కూడా కలర్స్ వేసింది, హెల్ప్ చేసింది ఈసారి. చెమట చిందించింది దివ్య. సో దిస్ ఇస్ వచ్చింది అవుట్పుట్ కదా. సూపర్ ఉంది సారీ. నేనే నమ్మలేకపోతున్నా, నేనే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చింది గైస్. సో కంప్లీట్ మన రంగోలీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మధ్య మధ్యలో కలర్స్ కూడా సేల్ చేస్తూ మేమైతే వీడియో అయితే చేసాము. సో మా వీడియో మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నా. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాం. కీప్ వాచింగ్ మై వీడియో. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేదు మనం. విష్ యూ. స్టార్టింగ్ లో చెప్పాను రా, ఇప్పుడు గట్టిగా రెడీ 1 2 3 స్టార్ట్ గో. హ్యాపీ 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 న్యూ ఇయర్. బాయ్. గుడ్ బై 2025. గుడ్ బై 2025. వెల్కమ్ 2026. సో మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే అప్పుడే స్టార్ట్ చేసేసామండి. సో మేమైతే ఫొటోస్ కూడా తీసేసుకున్నాము. ఎందుకంటే మార్నింగ్కి వెహికల్స్ వెళ్ళిపోతాయి కాబట్టి రోడ్ ఆల్రెడీ చిన్నగా ఉంది. ముగ్గులు అనేవి ఉంటాయో ఉండవో గ్యారంటీ లేదు కాబట్టి మేమైతే మా అత్త చేత ఫొటోస్ అయితే తీయించేసుకున్నాము. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్.
మా దివ్య అయితే చాలా చాలా హుషారుగా ఉందనమాట. ఇంక మా అన్నయ్య కూడా ముగ్గులయ్యి వచ్చారనమాట. దివ్య వాళ్ళ ఇంటికి వచ్చి ముగ్గులన్నీ చూసారు, చాలా బాగున్నాయి అన్నారు. సో నెక్స్ట్ అయితే మా ఇంటికి వచ్చేస్తానమాట. ఇవి మా మమ్మీ పెట్టిన సింపుల్ రంగోలీ. యాక్చువల్గా కాళ్ళ నొప్పులతో మా మమ్మీ ఏం పెట్టదు, సింపుల్గా పెడతారు అనుకున్నాను. బట్ మా అమ్మ అయితే నెల ముగ్గులు వేసింది అండ్ అలాగే సింపుల్గా వెల్కమ్ హ్యాపీ న్యూ ఇయర్ 2026 రాసింది. దియాస్, మళ్ళీ మెలికలు తిప్పే ముగ్గులు, రకరకాల ముగ్గులు అవన్నీ వేసిందనమాట. ఈ స్టార్ ముగ్గు అన్నీ బార్డర్ చూసారా మా మమ్మీ, ఫ్లవర్ బార్డర్ లాగా చాలా బాగా వేశారనమాట. నెవర్ ఎక్స్పెక్టెడ్. నేనైతే చాలా అంటే చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను అనమాట. సో మా మమ్మీ కూడా చాలా చాలా హ్యాపీ. సో ఏంటి అంటే పేడకల్లాపేసి అది ఆరిన తర్వాత మళ్ళీ ముగ్గులేసి రంగులు రుద్ది ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నేనైతే మార్నింగ్ వ్యూ వీడియోస్ తీశాను, ముగ్గులు అలా ఉన్నాయని చెప్పేసి. అండ్ అలాగే మా వీధిలో ఎర్లీ మార్నింగ్ ఎలాగో నేను వాకింగ్కి వెళ్తాను. సో అప్పుడు సరదాగా మా వీధి వాళ్ళు ఎలా పెట్టారు ఏంటి అని చెప్పి వీడియోస్ తీద్దాము అని అయితే నేను తీస్తున్నాను అనమాట రంగోలీ. ఈ రంగోలీలన్నీ కూడా మా స్ట్రీట్లో పెట్టారనమాట. సో సెలబ్రేషన్స్ ఏంటి అంటే ఇంకా అందరూ ఎక్కువ మంది విలేజెస్లో ఉండట్లేదు, ఎవరింటి దగ్గర అందరూ అబ్రాడ్ కానీ సిటీస్ కానీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అదర్ సిటీస్కి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. అందుకని చాలా తక్కువ మంది అయితే ఉంటున్నారు. బట్ ఉన్న వాళ్ళైతే సింపుల్గా చాలా బాగానే వాళ్ళు చేసుకోగలిగినంత, వాళ్ళు ఒప్పుకున్నంత అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో బాగా పెట్టారు మా ఇంటి దగ్గర, మా వీధిలో వాళ్ళందరూ కూడా ముగ్గులు అయితే చాలా బాగా పెట్టారు. కలర్స్ అవి కూడా చాలా బాగా రుద్దారు. కొంతమంది అయితే ప్లెయిన్ ముగ్గులు వేసేసారనమాట. సో ఈ డిసెంబర్ 31, 2025 రంగోలీ అయితే మేమైతే ఈ విధంగా పెట్టుకున్నామండి. మీకైతే మా వీడియో చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను గైస్. సో నేనైతే న్యూ ఇయర్ అలా సెలబ్రేట్ చేసుకున్నాను, అది కూడా సింపుల్గా అయితే నేనైతే సెలబ్రేట్ చేసుకుంటాను. ప్రజెంట్ అయితే నేనేమి ప్లానింగ్స్ కూడా ఏం చేసుకోలేదన్నమాట. సో నేనైతే నా న్యూ ఇయర్ ఎక్స్పీరియన్స్ వీడియో అయితే పెట్టాను, ఆ వీడియో అయితే మీరు చూడండి. సో న్యూ ఇయర్ అంటే జస్ట్ ర్యాపప్, 2025 ర్యాపప్. నా న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, అసలు నా 2025 ఎక్స్పీరియన్స్, అప్స్ అండ్ డౌన్స్, స్ట్రగుల్స్, హ్యాపీనెస్ ఇవన్నీ కూడా నేనైతే సరదాగా ఒక జనరల్ టాక్ అయితే వీడియో చేయడం జరిగిందనమాట. ఆ వీడియో చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. గాయస్ మీ కమెంట్స్, సజెషన్స్, నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి, నాకు ఏమన్నా సజెషన్స్, టిప్స్ ఏమన్నా ఇవ్వాలనుకున్నా కూడా సో మీరైతే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చండి. ఐఎమ్ హ్యాపీ టు రిసీవ్ ఆల్ యువర్ కమెంట్స్ అండ్ సజెషన్స్. సో గాయస్ ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకైతే నా వీడియో చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద నా బెల్ ఐకాన్ కూడా ఇమ్మీడియట్గా యాక్టివేట్ చేసుకోండి. సో మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. న్యూ ఇయర్లో మంచి మంచి ట్రిప్స్ కూడా నేనైతే ప్లాన్ చేస్తున్నానండి. సో డీటెయిల్డ్గా ట్రిప్స్, సో A to Z వీడియోస్ అయితే నేను నీట్గా ట్రావెల్ రిలేటెడ్ అయితే ప్లాన్ ఫైనల్గా చేస్తాను అనమాట. రంగోలీ అయితే సో అవి కంప్లీట్ కూడా అయిపోయింది. సూన్ వస్తాయి, This వెయిట్ is అండ్ our వాచ్. final result సో గాయస్ అన్నమాట. ఈ వీడియో అయితే ఎండ్ సో చేసేద్దాం. అందరికీ కూడా So విష్ keep యూ watching my హ్యాపీ videos. న్యూ Have ఇయర్, a nice వెల్కమ్ day. Bye 2026. bye. సో ఎస్పెషల్లీ